మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ 2026 జనవరి మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు, ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గడిచినటువంటి ఒక 8 నెలలు 10 నెలల నుండి కూడా చాలా నెగిటివ్గా మీరు ట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశికి సంబంధించినటువంటి వారిని అధికంగా ట్రోల్ చేసేవారు ఉన్నారు. కన్యా రాశి వారికి మానసిక బాధ మాత్రం ఉంది. భార్యాభర్తలలో తెలియని ఒక అనుమానము కలిగించేటువంటి ఏవో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేటువంటి సందర్భాలు వీరు వినడమో చూడడమో జరిగి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వివాహం కాని వారికి వివాహ యోగము కూడా అయిపోయి ఉండాలి 2025లోనే. అది ఆగస్టు టు నవంబర్. ఇంకా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. ఇంకా ఒకవేళ కావాలి ఎదురు చూస్తున్నాము అని అనుకున్నా కూడా. సో అద్భుతమైనటువంటి వ్యాపారం. కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలు మాట వినక కన్యా రాశి వారు బాధపడే సందర్భాలు. పిల్లలు ఇది తీసుకోరా, ఇది చదువురా అంటే లేదు నేను అది చదువుతా అని చెప్పి కానీ, లేదా మరొకటి ఇంకొకటి ఏమైనా మనకు పిల్లల మూలకంగా కొంత డబ్బు లాస్ అయినటువంటి దాఖలాలు. అదేవిధంగా కొంత వ్యాపార దక్షిణ కోసము మనకు అదేమిటి అంటే ప్లేసెస్ చేంజ్, ఇక్కడి నుండి అక్కడ, అక్కడి నుండి ఇక్కడికి, ఇలా కొన్ని మారేటువంటి అవకాశాలు ఉన్నవి, మారినటువంటి దాఖలాలు ఉన్నవి. సో అది కూడా గమనించుకోవాలి. సో ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క కన్యా రాశి వారికి కొంత కార్యాలలో ప్రతికూలత, పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము, నమ్మక ద్రోహము, వీరికి కూడా నమ్మక ద్రోహము కలిగే పరిస్థితి ఉన్నది. గడిచిన రోజులలో దగ్గర వ్యక్తులే నమ్మక ద్రోహం చేసే పరిస్థితి ఉంటుంది. అది కూడా గమనించుకోండి. అదేవిధంగా కొంత ధన సమృద్ధి ఏర్పాటుకు కొన్ని అవకాశాలు రెడీ అవుతూ ఉన్నవి. ధన సమృద్ధికి కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. ఆరోగ్యము కూడా గతములో కంటే ఇప్పుడు కొంత మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. ఎందుకంటే అధికంగా వీరిని ట్రోల్ చేస్తున్నారు. 100 రూపాయల ఒక వస్తువు కొంటే అబ్బా 1000 రూపాయల వస్తువు కొన్నాడని కానీ, లేదా అప్పు చేసి ఇల్లు కొంటే వానికి ఎక్కడికో వీడెక్కడో జాక్పాట్ దాకింది అనే పరిస్థితులు కావచ్చును. ఇలాంటివి అధికంగా ఉన్నవి ఈ యొక్క కన్యా రాశి వారికి. ఇక అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఇది జనవరి 15 తర్వాత ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి జనవరి 15 తర్వాత, ఇప్పుడు ఏం కాదు. ఇక అదేవిధంగా కొంత స్థిరాస్తులలో లాభాలు కనబడుతూ ఉన్నవి ఈ యొక్క కన్యా రాశి వారికి. గతంలో నిలిచినటువంటి డబ్బు వచ్చే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా కొంత ఎవరైతే ఒక కష్టపడేటువంటి తత్వం ఉన్నదో, ఎవరికైతే కొంత జాతకంలో బుధుడు, శని కానీ, రాహువు కానీ అత్యంత అద్భుతంగా ఉంటే మాత్రము ఒక జాక్పాట్ వీరికైతే లభించే పరిస్థితి ఉన్నది. అది లాటరీ కానీ, గుర్రపు పందాలు కానీ, ఏదైనా కావచ్చు. అది గమనించుకోండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా. సంతానం కాని వారికి సంతానం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా.
అదేవిధంగా కొంత పట్టుదల సడలింపు చేసుకోండి, కొన్ని కొన్ని విషయాలలో బాగుంటుంది. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే ఏదో తెలియని ఒక అనూహ్య ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. సో బీ కేర్ఫుల్. ఐశ్వర్య ప్రాప్తి కనబడుతూ ఉన్నది. అదేవిధంగా మనకు నివాసంలో మార్పులు కానీ, నివాసములో కొంత గృహోపకరమైనటువంటి వస్తువులు కొనే అవకాశం కావచ్చును, బంగారం కొనుగోలు చేసే అవకాశం కావచ్చును, శుభకార్యాలు చేసేటువంటి అవకాశం కావచ్చును, శుభకార్యాలకు సంబంధించినటువంటి ఒక మంచి మాట ముచ్చట జరిగేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఒక మనకు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని అవకతవకలు కానీ, కొంత ఇబ్బంది కలిగే సందర్భాలు కానీ, లేదా లంచం తీసుకుంటూ పట్టుబడేటువంటి సందర్భాలు కానీ, లేదా మనము టెంపరవరీలో చేసేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండడాలు, ఇలాంటివి ఏవో తెలియని ఒక పెను సంచలనాలు అయితే ఉన్నవి. అయితేనేమో గవర్నమెంట్లో ఉండేటువంటి వారికి అట్లా, ప్రైవేట్లో జాబ్ చేసుకునేటువంటి వారికేమో పర్మనెంట్ అయ్యే దాఖలాలు కావచ్చు. అంటే ఏదున్నా ఇక్కడ వారి వ్యక్తిగతంగా జాతకం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పినవి 100లో ఒక 25% వారి వ్యక్తిగత జాతకాన్ని తీసుకుంటే 100కు 200% మనము అక్యురేట్గా చెప్పొచ్చును. ఏం జరుగుతుంది, ఏం జరిగే పరిస్థితి ఉన్నది, రేపు ఏం జరగబోతూ ఉన్నది అనేటువంటిది అక్యురేట్గా చెప్పొచ్చును. దాన్ని బట్టి ఎంతోమంది మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అది మన ఆఫీస్కి వచ్చేటువంటి కాల్స్ కానీ పరిస్థితి కానీ. కానీ ఒక మాట, దయచేసి ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తాము అని అనుకొని కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని డైరెక్ట్ కానీ కాల్ కానీ. ఎందుకంటే అసలు మామూలుగా లేదు తాకిడి. చాలా అంటే చాలా విపరీతమైనటువంటి కాల్స్ వస్తూ ఉన్నవి. చాలా ప్రజలు నమ్మకంతో వస్తున్నారు. మీ ప్రేమ ఆప్యాయతలకు నిజంగా నా కృతజ్ఞతలు. అదేవిధంగా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీకు నేను తప్పకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరితో కూడా అసలు మీకున్నటువంటి ఓపిక, మీకుండేటువంటి అక్యురేట్గా చెప్పడము నిజంగా మేము అదృష్టవంతులు అని చెప్తున్నారు. ఒక్కొక్కరు అయితే ఇంత ఓపికగా కూడా మాట్లాడతలేరట. అసలు చెప్తున్నాడు ఒక్కొక్కరితో మినిమం 45 నిమిషాలు మాట్లాడదాకా 47 మినిట్స్. వట్టి విషయం 47 మినిట్స్ అంటే పరిస్థితి అట్లా ఉంటే మనం మాట్లాడతాం. ఒకరితో 3 నిమిషాలలోనే అయిపోతుంది, చెప్పలేము అది. కనుక ఇన్ని నిమిషాలు అన్ని నిమిషాలు అనేటువంటిది ఏది ఉండదు. మన సమస్య, మీరు ఏ సమస్యతో నన్ను కాంటాక్ట్ అయ్యారో ఆ సమస్యకు పూర్తిగా నేను న్యాయం చేసేటువంటి ఉద్దేశంగానే నేను ఉంటా. కానీ మరొక ఏ ఉద్దేశంగానైతే నాకు ఉండదు, అలాంటిది ఏది ఉండదు. కనుక యాజ్ ఏ ఒక గురూజీగా, యాజ్ ఏ ఒక బ్రదర్గా, యాజ్ ఏ ఒక మీ వయసును బట్టి నేను కనెక్ట్ అయిపోయి నేను తప్పకుండా అందరితో అదే విధంగా మాట్లాడతాను. కానీ వేరే అయితే ఏది ఉండదు. కనుక తప్పకుండా ఎక్కడికో వెళ్ళి మోసపోవద్దును. నా దగ్గరికి రావాలి అనేటువంటి ఉద్దేశం నాది కాదు. ఎందుకంటే నేను బాగా ఆలోచించుకోండి, సబ్జెక్ట్ ఉండేటువంటి వారికి మనం కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయితే తప్పకుండా అమ్మవారు మీ మనసులో చెప్తుంది, దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు. ఓవరాల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉన్నా లేకున్నా మీ పిల్లల జాతకంలో నుండి లేదా మీ యొక్క మనమల్ల జాతకంలో నుండి కూడా మీద నేను చూసి చెప్పేటువంటి టాలెంట్ అమ్మవారు ఇచ్చింది మనకు, అనుగ్రహం అనేది ఆలోచించుకోండి. అదేవిధంగా రాబోయే రోజులలో కన్యా రాశి వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, ఒక గొప్ప అవార్డు కానీ, ఒక గొప్ప అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి వారికి ఒక బిరుదు కానీ ఎన్నో లభించేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా ఓవరాల్గా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా సంప్రదించండి. 100%. ఒకవేళ అర్జెంట్ ఉంటే అర్జెంటుగా మాట్లాడతాం. అట్లా 2-3 రోజులు అది అట్లాంటిది ఏమి ఉండదు. గురూజీ ఎమర్జెన్సీ 100% మాట్లాడతాం, అట్లేం లేదు. ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి ఈ జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.